హాయ్ ఫ్రెండ్స్. ఇంట్లో పూజైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంపుల్‌కెళ్దామని అయితే రెడీ అయ్యాము మేము. మా వాళ్ళైతే ట్రెడిషనల్‌లో రెడీ అయ్యారు. మా బాబుకైతే అస్సలు ఇష్టం ఉండదు అలా ట్రెడిషనల్‌గా టెంపుల్స్‌కెళ్దాము అంటే నేనే బలవంతంగా తీసుకొనొచ్చాను. ఎక్కడో కాదండి మన కర్మన్‌ఘట్ హనుమాన్ టెంపుల్‌కైతే మనం వచ్చేసాము. ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. 900 సంవత్సరాల క్రితం నాటిది. మనకు ఎక్కడా కనిపించని ఆంజనేయ స్వామి ఇక్కడ మనకు ధ్యాన రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ కోనేరులో మనకు కూడా చూడండి ధాన్య రూపంలోనే దర్శనమిస్తుందండి దివాళీ ఈ ఫెస్టివల్ కోనేరు. టైంలో మనం కార్తీక పౌర్ణమి రోజు దీపాలు కూడా ఇక్కడే వదిలేస్తామండి. చాలా బావుంటుంది అప్పుడు కూడా. చాలా పబ్లిక్ అయితే వస్తారు. మా పాప అండి తిను లాస్య. లాస్య బేబీ. 3 నామాలతో వైట్ అండ్ వైట్‌లో చాలా బావుంది కదా! మార్నింగ్ నుంచి చెప్తుందండి నాకు. నేను శివయ్యలాగా రెడీ అయితా మమ్మీ. హెయిర్ స్టైల్ ఇంకా బొట్టుతో నేను అలా రెడీ అవ్వాలనుకుంటున్నానని చెప్పేసి అంటుంది. సరే రెడీ అవ్వు అని చెప్పాను. తనే రెడీ అయ్యిందండి. ఆ 3 నామాలు ఇంకా తన హెయిర్ చూసారా కొప్పుతో శివయ్యలాగే హెయిర్ లీవ్ చేసి పైన ఈ కొప్పు ఆలయంలో పెట్టేసింది. ఎవ్రీ ఇయర్ సంగీత ప్రోగ్రామ్స్, ఇంకా భరతనాట్యం ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి ఈ పిల్లలు సంగీతం ఎలా పాడుతున్నారో. చంద్రచూడ శివాయ శంకర పార్వతీ చూసారా ఎంత చక్కగా పాడుతున్నారో. ఇంకా భరతనాట్యం కూడా చాలా చేశారండి. ఇంకా మాకు టైం అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా అది వీడియో తీసుకోలేకపోయాను. ఇక్కడ జనాలు చాలా మందైతే వచ్చారు. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఆ సంగీత ప్రోగ్రామ్స్‌ని, ఆ భరతనాట్యంని చూస్తూ అక్కడే ఉపవాస దీక్షను కంప్లీట్ చేసేసుకొని ఆనందంగా ఆ ప్రోగ్రామ్‌నైతే చూస్తూ ఉండిపోయారండి. ఇంకా ఫైనల్‌గా మా ఉపవాస దీక్ష అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుడి దర్శనం కంప్లీట్ చేసుకొని మేము కూడా ఉపవాస దీక్షను కంప్లీట్ చేసేసామండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తూ ఉంటాను. మన లాస్య బ్యూటీ మేకప్ అకాడమీని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.